బీజేపీ రాష్ట్ర కమిటీలో ఈరోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు ఎన్వి సుభాష్ గారు. తెలంగాణ స్టేట్ అఫీషియల్ చీఫ్ స్పోక్ పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. సార్ కంగ్రాచులేషన్స్ సార్. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు అఫీషియల్ చీఫ్ స్పోక్ పర్సన్గా బాధ్యత ఇచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమైన ఏదైతే మనకు ఒక పిల్లర్, ఫోర్త్ పిల్లర్ అంటారు డెమోక్రసీలో, అలా మీడియా అంటే దేశంలో ఆ మీడియాకు సందర్భంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారు, అలాగే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు మొదటి నుంచి పార్టీలో వచ్చినప్పటి నుండి అనేకమైన ప్రోత్సాహాలు ఇస్తూ ఈరోజు ఇంత పెద్ద బాధ్యత ముఖ్య అధికార ప్రతినిధిగా ఇచ్చి ఒక టీంను నిర్మాణించుకో అని చెప్పడం, నా మీద ఉన్న బాధ్యతను, నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ను వారు ఇంకా ఎక్కువ నా మీద బాధ్యత ఇంకా నేను ఎక్కువ ఏంటంటే ఫీల్ అవుతున్నాను. తప్పకుండా సమర్థవంతంగా ఈ యొక్క బాధ్యత నిర్వర్తించి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకు ఒక మంచి పునాదిగా మరి మీడియా టీం ద్వారా తప్పకుండా అధికారంలో రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. మాకు ఉన్న చాలామంది ఎవరైతే ఇంకా కొత్త స్పోక్స్ పర్సన్స్ ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక ఓన్లీ టీం తెలంగాణ అనే దాని మీద రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారి నేతృత్వంలో తప్పకుండా ప్రతి ఎన్నికల్లో మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. అలాగే మా టీం సభ్యులతో పాటు మరి రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి కానీ, మోదీ గారు తీసుకొస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒకటి బీఆర్ఎస్ చేసిన అరాచకాల గురించి అన్నీ కూడా ఒక వారధిగా అటు అంటే ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి మా పార్టీ తరఫున, మా మీడియా తరఫున తప్పకుండా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్యం చేసేందుకు మేము తప్పకుండా మా వంతు కృషి చేస్తాం. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే ఇప్పుడు మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కావచ్చు, అటు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కావచ్చు, ఇప్పుడు వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మళ్ళీ అటు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ కావచ్చు, ఎట్లా ఉండబోతుంది సార్? బీజేపీ పార్టీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అన్ని ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. అది జాతీయ పార్టీ. ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా మంచి ఫలితాలు రావాలని చెప్పి ఆశిస్తుంటాం. ఈ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, మరి 420 హామీలు ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రంలో కాక బీహార్లో కూడా తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి నిన్న జరిగిన CWC ఎక్స్టెండెడ్ మీటింగ్లో చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసి తప్పకుండా యువతకు కానీ, అటు మరి రైతులకు కానీ, మహిళలకు కానీ అందరికి కూడా సమానంగా వారికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు PCC ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న సందర్భంలో ఈరోజు వారి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళ నియోజకవర్గానికి వెళ్తే వ్యతిరేకత వస్తుందని చెప్పి చూస్తున్నాం, మనం మీ ద్వారా చూస్తున్నాం. సో ఇవన్నీ ప్రజలకు చైతన్యం చేస్తున్నాం, ఇంతకుముందు చెప్పినట్టు చైతన్యం చేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే అమలు కానీ హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాక బీహార్లో కూడా ఇస్తామని చెప్పి ప్రతిసారి అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, అటు 42% రిజర్వేషన్స్ బీసీలకు స్థానిక సంస్థల్లోని, ఇంకా నిన్న ఏంటంటే Group 1 కూడా చూసినాం మనం, ఏ విధంగా కోర్టు మెట్టకాయలు ఇస్తుందో. అంటే ఈ యొక్క అసమర్థత ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగట్టేందుకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ బైపోల్స్లో తప్పకుండా మా వాదన వినిపించి మా యొక్క అభ్యర్థిని అఖండమైన విజయం సాధించేందుకు తప్పకుండా కృషి చేస్తాం. అంటే మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో GST తగ్గింపుల మీద, అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు డబ్బులు దండుకున్న కాడికి దండుకున్నారు. ఇప్పుడు దానిని తగ్గించమని చెప్పేసి ఆ గప్పాలు కొట్టుకున్నాడు. ఏంది అసలు ప్రజల సొమ్మును ఇన్ని రోజులు అయితే తిన్నారు కదా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎలాగండి GST వచ్చినప్పుడు సాహసోపేత నిర్ణయం. GST వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా దీనికి ఏంటంటే వ్యతిరేకత ఇచ్చింది. కానీ గత 6 సంవత్సరాల నుంచి చూస్తుంటే ప్రతి నెల సుమారు 12,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి GST ద్వారా ఆదాయం వస్తుంది. అప్పుడు అసలు మాట్లాడరు. ఇప్పుడు దేశమంతా అటు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా GST ఉత్సవం అని చెప్పి ఏదైతే చేస్తున్నారో, ఇవాళ మీరు చూడండి, వాళ్ళ పెద్ద కార్లకు కూడా లైన్ కడుతున్నారు. ఇవాళ అంటే సమాచారం మనకు నిన్న మొన్న జరిగిన ఈ యొక్క వాహన విక్రయ దాన్ని చూస్తే 5,000 కార్స్ ఇక్కడ అమ్ముడుపోయినాయి. అంటే ప్రజలు ఏ విధంగా ముందుకు వస్తున్నారో, GST వల్ల వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, లాభం వస్తేనే కదా కొనేది. ఇవన్నీ చెప్తూ మరి మాకు 7,000 కోట్లు లాస్ వస్తుంది. మరి ఏంటంటే రేట్లను పెంచినారు. కేంద్ర ప్రభుత్వం రేట్లు కనుక పెంచితే మీరు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఇక్కడ ఏంటంటే తగ్గించండి, ఎవరు వద్దు అంటున్నారు. మేమే వద్దనిలే కదా. ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ
అంటే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఉన్నారో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మేము పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గించినాం, మీరు కూడా తగ్గించండి. కానీ మీరు వ్యాట్లో మీకు డబ్బులు రావాలి, జీఎస్టీ వల్ల డబ్బులు రావాలి, ఆదాయం రావాలి. కానీ కొంచెం అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఈరోజు 22 తారీఖు సెప్టెంబర్ నుంచి జీఎస్టీ అమల్లో వస్తున్నప్పుడు కొంచెం వ్యతిరేకత ఉంటుంది. కానీ అదే పని మీద పెట్టుకొని ఇవాళ మాకు ఇంత లాస్ అయింది, అంత లాస్ అయింది, మరి ఆదాయం వచ్చినప్పుడు మాత్రం మాట్లాడలేదు, లాస్ వచ్చినప్పుడు కూడా మీరు భరించాల్సి వస్తుంది. ఇది కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు, ఆ తర్వాత మొత్తం సర్దు అందుకుంటాయి. జీఎస్టీ వచ్చినప్పుడు మీరు చాలా వ్యతిరేకించినారు, ఇందులో ఎన్నో లూసుకులు ఉన్నాయి, అది అప్లోడ్ చేస్తుంటే ప్రాబ్లం వస్తుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా జీఎస్టీని స్వాగతించి ఈరోజు దేశమంతా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే దాని మీద పోతున్న అంటే మొత్తం సందర్భంలో ప్రజలందరూ అంటే సంతోషంగా ఉండి దీపావళి దసరాకు వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఏడుస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దీన్ని భారతీయ జనతా పార్టీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఇవాళ ఎక్కడ షాప్స్కి పోయినా, ఎక్కడ మాల్స్కి పోయినా కూడా కిటకిటలాడుతున్నాయి. దీని వంటి సంకేతం ఏమంటే ప్రజలు జీఎస్టీను తగ్గుదలను ఆహ్వానిస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద నిర్ణయం. మోదీ గారికి ధన్యవాదాలు. సార్, ఫైనల్గా కేసీఆర్ హయాంలో కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసినప్పటికీ ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ తర్వాత అది కేసును సిబిఐ కూడా అప్పచెప్పారు. సో అది ఈరోజు ప్రాథమిక విచారణకు ఈరోజు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. అది అసలు ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ నిర్దోషిగా నిలబడతాడని మీరు అనుకుంటున్నారా? మేము మొదటి నుంచి బండి సంజయ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాడు, కాళేశ్వరంలో చాలా అవినీతి జరిగింది, పదే చెప్పి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పినాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పి 1 మెన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పి అంత పెట్టినప్పుడు దాని మీద మూడే బ్యారేజ్లకు ఇలా టెక్నికల్గా ఒక ఇష్యూ ఉంది, దీని మీద మొత్తం ఎంక్వైరీ చేయని చెప్పినారు. కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ యొక్క కమిషన్కు వాళ్ళు అధికారం ఇవ్వలేదు. దీన్నే తప్పు పడుతున్నాం. అదే కనుక దీంట్లో అవినీతి జరిగింది, ఈ అవినీతి మీద మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్తే వేరే తిరుగుంటుండే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. కానీ పరిమితమై ఉంటుంది అలా, మొత్తం దానిలో ఉండండి. ఆ 3 బ్యారేజ్లకు సంబంధించిన ఏదైతే టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం అయిందా, దీని మీద ఇష్యూ ఏమైనా ఉందా ఉంటుంది. కానీ సిబిఐకి ఏంటంటే పరిమితి అంతే ఉంటుంది. మేమేమంటున్నాం, ఇంతకుముందు కూడా ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు కూడా మొన్న మాట్లాడినప్పుడు ప్రెస్లో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా చెప్పినాడు, సిబిఐ ఎంక్వైరీ మొత్తం ఇవ్వండి. మన మంత్రి కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు కూడా మన ప్రెస్ ముఖంగా చాలా క్లియర్గా మీడియా సమక్షంలో చెప్పినారు, నేను ఒక యూనియన్ మంత్రిగా చెప్తున్నాను, కాళేశ్వరం అవినీతి మీద మొత్తం ప్రాజెక్టు మీద అన్నారు. 3 ప్రాజెక్టులు 3 బ్యారేజ్లు కాదు, మొత్తం ప్రాజెక్టు మీద మీరు ఎంక్వైరీ చేయండి, నేను ఒక కేంద్ర మంత్రిగా చెప్తున్నాను, 48 గంటలు సిబిఐ తీసుకొస్తా అని చెప్పినారు. కానీ ఇవాళ మీరు చేసే పని ఎట్లుందంటే, రేవంత్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన మీద నోట్ కేసు ఏదైతుందో దాన్ని బచాయించడానికి ఇవాళ కేసీఆర్ ఇవాళ ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేసీఆర్ను కూడా మరి గురుదక్షిణగా ఇచ్చి కేవలం 3 మీదనే పెడుతుంది అన్నట్టు. ఇవాళ ఎంక్వైరీ చేస్తే ఏమొస్తుంది అలా, టెక్నికల్గా ఇష్యూ ఉందని చెప్తుంటారు. మేము కాళేశ్వరం మీద అవినీతి మీద అన్ని ప్రాజెక్టులు 1,40,000 కోట్లు ఏదైతే మీరు ఈ ప్రాజెక్టుకు కేటాయించినారో దాని మీద ఎంక్వైరీ చేయమంటున్నాం. దాని మీద ఎంక్వైరీ చేస్తే సిబిఐ మొత్తం 100% మొత్తం ఎంక్వైరీ వస్తుంది. అందులో కేసీఆర్ గారి కుటుంబం మొత్తం, అలాగే ఎవరైతే దాంట్లో పాల్పడ్డారో, దాంట్లో ఏంటంటే పాలు పంచుకున్నారో, అటు ఏంటంటే కాంట్రాక్టర్స్ కానీ ఇటు మన ఏంటంటే అధికారులు కానీ అందరూ కూడా జైలుకు వెళ్ళే ఒక మంచి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రజల సొమ్మును మీరు పక్కదారి పట్టిస్తున్నారు. దీంట్లో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దోషులే, ఇద్దరు దోస్తులే.